నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ బైబిల్లో చాలామంది దాటిపోయే ఒక స్త్రీ గురించి. ఆమె పేరు తామారు. ఆ రోజుల్లో ఒక ఆచారం ఉండేది. భర్త చనిపోతే ఆ భర్త తమ్ముడు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలి. దానివల్ల ఆ ఇంటి వంశం నిలబడుతుందని నమ్మకం. తామారు యూదా కొడుకు ఏరును పెళ్లి చేసుకుంది. కాని ఏరు చనిపోయాడు. అప్పుడు యూదా తన రెండో కొడుకు ఓనాన్ను తామారుకు ఇచ్చాడు. అతను కూడా చనిపోయాడు. ఇక యూదాకి మూడో కొడుకు షేలా ఉన్నాడు. కాని యూదా లోపల భయపడ్డాడు. ఈ అమ్మాయి వల్ల మళ్ళీ ఏదైనా అవుతుందేమో అని. అందుకని తామారుతో ఇలా అన్నాడు: నువ్వు పుట్టింటికి వెళ్ళి నా కొడుకు పెద్దయ్యేదాకా ఆగు అని చెప్పాడు. తామారు వెళ్ళిపోయింది. నమ్మింది. సంవత్సరాలు గడిచాయి. షేలా పెద్దయ్యాడు. కాని యూదా ఆమెను పిలవలేదు. మర్చిపోయాడు. ఒక స్త్రీ విధవగా పుట్టింట్లో కూర్చుని వేచి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఎంత కష్టంగా ఉంటుందో. కాని తామారు ఊరుకోలేదు. తెలివిగా ఆలోచించింది. న్యాయం తనకు రావాలని నిర్ణయించుకుంది. ఒకసారి యూదా ఒంటరిగా వస్తున్నాడని తెలిసింది. తామారు ముసుగు వేసుకుని దారిలో కూర్చుంది. యూదా ఆమెను గుర్తుపట్టలేదు. ఇద్దరూ కలిశారు. కొన్ని నెలల తర్వాత తామారు గర్భవతి అని తెలిసింది. యూదాకి కోపం వచ్చింది. వంశాన్ని అవమానించిందని ఆమెను శిక్షించాలని బయలుదేరాడు. అప్పుడు తామారు ఒక చిన్న సంచీ తీసింది. అందులో యూదా ముద్ర, దండ, కర్ర ఉన్నాయి. ఇవి ఎవరివి అని అడిగింది. యూదా చూశాడు. ఒక్క క్షణం ఆగాడు. ఆయన మనసు మారింది. నోరు తెరిచి చెప్పాడు: ఆమె నాకంటే నీతిమంతురాలు అని. ఆ మాటలు చాలా గొప్పవి. తామారుకు పెరేసు, జెరహ అనే కవలలు పుట్టారు. ఆ పెరేసు వంశంలో నుండే చాలా తరాల తర్వాత దావీదు రాజు వచ్చాడు. ఆ దావీదు వంశంలో నుండే యేసు క్రీస్తు జన్మించాడు. ఒక స్త్రీ న్యాయం కోసం నిలబడింది. ఆమెను దేవుడు మర్చిపోలేదు. మత్తయి 1వ అధ్యాయంలో యేసు వంశావళిలో ఆమె పేరు మొదటే ఉంది. మీకు ఏ హక్కు ఆగిపోయినా, మీకు ఏ న్యాయం రాలేదనిపించినా దేవుడు చూస్తున్నాడు. తామారు కథ అదే చెబుతుంది. దేవుడు మిమ్మును దీవించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.